హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విషకన్య జానపద నవల 32వ భాగం విందాం. దుర్మార్గుడైన ఏకనాథుని వల్ల అంతరిక్షానికి కొనిపోబడ్డ తన ప్రియుడు కానీ, తనని ఆ దేవాలయంలో ఉంచి అతన్ని రక్షించబోయిన నాగసుందరి కానీ ఎన్నాళ్లకు తిరిగి రానందువలన కాంచనమాల నిరాశ చేసుకుంది. ఆ ఇద్దరూ ఏకనాథుని వలన హతులైనారో లేక బంధించబడినారో అనుకుంది. తానిక ఒంటరిగా ఆ దేవాలయాన్నే కనిపెట్టుకుని ఉండి ప్రయోజనం లేదనుకుంది. ఏకనాథుని చావు రహస్యము అతని పూర్వ నివాసమైన మాల్యవంతపు గుహలో ఉన్న కపాలకామిని అనే మనిషి పుర్రెకు తెలుసునని ముగ్గురు సన్యాసులకు చెప్పినందువలన ఆ విషయం తెలుసుకోవాలన్న పట్టుదలతో ఆ కొండ గుహకు బయలుదేరింది. అనతి కాలంలోనే గుహ చేరి లోపలికి ప్రవేశించింది. లోగడ తాను బంధించబడిన 1-2 మందిరాలు మాత్రమే ఆమెకు తెలుసు. ఒక చిన్న నగరాన్ని పోలి ఉన్న ఆ గుహలోని ఇతర అంతర్భాగాలు కానీ, రహస్యపు సొరంగాలు కానీ, అక్కడ మాయా వస్తు సముదాయం కానీ ఆమెకు తెలియవు. అయినా ధైర్యం చేసి చావుకు తెగించి తన్ను తన ప్రియుడు విష్ణుశర్మని అన్ని ఘోరహింసలు పెడుతున్న ఏకనాథుడి చావు రహస్యాన్ని తెలుసుకొని వాడికి ప్రతిక్రియ చేయాలన్న పట్టుదలతో ముందుకు సాగుతోంది. మునుపటి వలె ప్రతి ద్వారము దగ్గర క్రూర మృగాల కాపరాలు గాని, ఇతర ఆటంకాలు గాని ఏమీ లేకపోయినందువలన ఆమె నిరాఘాటంగా లోపలికి చొచ్చుకొని పోయింది. అంతటా నిర్మానుష్యం, నిశ్శబ్దం. కొన్ని చోట్ల అంధకార బందిరం, కొన్ని చోట్ల మాణిక్య దీపకాంతులు. కొన్ని మందిరాలు మూయబడి ఉండటము, మరికొన్ని మందిరాలు తలుపులు ద్వారబంధములు లేక మొండిగా ఉండటము. కాంచనమాల క్రమంగా ఒక్కొక్కదాన్ని పరిశీలించుకుంటూ ముందుకు సాగుతోంది. ఎండ కన్నెరుగని రాజకుమారి, హంసతూలికా తల్పములు దిగని సుకుమారి, దాసదాసీ పరివారముల చేత అహర్నిశలు కొలవబడిన ఆగర్భ శ్రీమంతురాలు, విశేషించి అమరావతిపుర యువరాణి ఒంటరిపాటున ఆ భయంకర గుహా మందిరాలు ప్రవేశించి అక్కడ రహస్య భాగాలన్నింటినీ పరిశీలిస్తోంది. ఏమి ధైర్యము, ఎంత సాహసము! ఏకనాథుడి చావు రహస్యాన్ని చెప్పగల కపాలకామిని ఆ మనిషి పుర్రె స్థాపితం చేయబడిన భూభాగం ఎక్కడుంది? అది నాకెలా తెలుస్తుంది అన్నదొక్కటే ఆమెకప్పటి ఆలోచన. అందుని గురించే ఆమె ఏకాగ్రత. నిజమే, కానీ కార్యసాధనకు అనుకూలమైన మార్గము అదే కనిపించక ఆమె పిచ్చి పట్టిన దానిలా తిరిగిన ప్రదేశమే తిరుగుతూ, చూచిన మందిరాన్నే చూస్తూ కొంతసేపటికి ఒక విశాలమైన గదిలోకి ప్రవేశించింది. అక్కడ ఒక్క పూచుక పుల్లైనా లేక అప్పటికప్పుడు పరిశుభ్రం చేయబడినట్లు వివిధ రకాలైన ముగ్గులతో అలంకరించబడి ఉంది. ఆ గదిలో మధ్యగా కొన్ని ముగ్గులు తప్ప ఇంకేమీ లేవు. స్త్రీ అయి ఉండి వివిధ చమత్కారాలకు నిలయమైన ఒక నగరానికి యువరాణి అయి ఉండి ఆమె అటువంటి వింత రంగవల్లినెప్పుడూ ఎక్కడా చూసి ఉండలేదు. ఆ ముగ్గులనక్కడ ఏ శిల్పాచార్యులు పెట్టారో, ఏ చమత్కారిణులు అమర్చారో గోరంతైనా చెరగక మాయక ఉన్నందుకు ఆమె అబ్బురపడుతూ తదేక దృష్టితో కొంతసేపు నిలిచి చూసి అవి చెరిపితే చిరుగుతాయో లేదో అని కాలితో రాసింది. ఆమె త్రుళ్ళిపడేటట్లు ముగ్గుల నుంచి, ఏ అభాగ్యురాలా, చచ్చిపోతావు, దూరంగా నిలువు అన్న మాటలు భయంకర గర్జన రూపంలో వినిపించాయి. కాంచనమాల భయకంపితురాలై తిరిగి కొంత ధైర్యాన్ని కూడగట్టుకొని, నేనెందుకు చచ్చిపోతాను, ఈ ముగ్గుల విశేషమేమిటి అని అడిగింది. ఇంతవరకొక్కరూ నీలాగా ఈ ముగ్గులను కాలుతో తాకిన వారు లేరు. వీటిని అనేక మహిమలు గల ఏకనాథుడు నిర్మించాడు. నీకిక్కడేం పని? త్వరగా వెళ్ళిపో. వెళ్ళను, నేను కపాలకామినిని చూడాలని వచ్చాను. ఆ మాట విని అక్కడి ముగ్గులన్నీ ఒకే మాదిరిగా ఒకేసారి నవ్వాయి. ఒక ముగ్గుగాక అక్కడ ముగ్గులన్నీ శక్తివంతములై ఉన్నందుకు ఆమె విభ్రాంతురాలైతూ ఉండగా, కపాలకామిని నీకు కాదు, నిన్ను పుట్టించిన బ్రహ్మకైనా కనపడదు. ఒక సామాన్య మానవాంగనవయ్యుండి నీవింత పెద్ద కోరికను కలిగి ఉండడము తాహతుకు మించిన కార్యం. అయినా సరే సాధించి తీరుతాను. చావుకు సిద్ధంగా ఉన్నావా? ఉన్నాను, అందుకే ఈ భయంకర మందిర భాగంలోకి ప్రవేశించాను. స్త్రీ అయి ఉండి నువ్వింత సాహసుకురాలువై పట్టుదలని వదులుకు ఉన్నందుకు, ఇంతవరకే ప్రజ్ఞాశీలి తలవని కార్యము నువ్వే తలపెట్టినందుకు మాకు సంతోషమైంది. మేము చేయగల ఉపకారం చేసినా నువ్వు ఆ కపాలకామినిని చూడలేవు. ఆ పై సంగతి నేను చూసుకుంటాను. ముందర మీరు చేయగలిగింది చెప్పండి.
ఈ మందిరమంతటా ఉన్న ఈ ముగ్గులని నువ్వు కాళ్ళతో తాకకూడదు. తల నేలపై మోపి కాళ్ళని పైకెత్తి నీ తలతోనే నడిచినట్లయితే ఈ ముగ్గులన్నింటికీ దాటిపోగలవు. లేకుంటే ఒక్కొక్క ముగ్గులో నుంచి ఒక్కొక్క బ్రహ్మరాక్షస ఆకారం వెలువడి నిన్ను నామరూపాలు లేకుండా చేస్తుంది. ముందుగా ఈ ముగ్గు రూపంలో ఉన్న నేను అందరికీ నాయకుణ్ణి. ఈ ముగ్గుల కవతల ఇటువంటివే మరికొన్ని గదులున్నాయి. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క విశేషం ఉంటుంది. నువ్వు వాటినన్నింటినీ దాటలేవు. ఆఖరి గదిలో భూస్థాపితం చేయబడిన కపాలకామునిని చూడను లేవు. అయినా నీ అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. పట్టుదల వేడకుండా ఉన్నావు గనక నేను చెప్పిన ప్రకారంగా చేసి ఈ ముగ్గులన్నింటినీ దాటిపో అని చెప్పి ఆ ముగ్గు అటుపైన ఇంకేమీ పలకలేదు. కాంచనమాల అదే ప్రకారము తలను క్రిందకి కాళ్ళను పైకి పెట్టి తల క్రిందులై నడిచి అతి కష్టం మీద ఆ ముగ్గులన్నింటినీ దాటిపోయింది. మొదటి గది కానించి ఉన్న ద్వారాన్ని దాటి తర్వాత గదిలోకి ప్రవేశించబోగా ఆ మున్ముందు ఒక వికృతాకారంలో స్త్రీ రూపం నిలిచి ఉండటం కనిపించింది. అది పిశాచ రూపమో రాక్షస రూపమో అర్థం చేసుకోలేక తక్షణము మొలనున్న ఖడ్గాన్ని లాగి తయారుగా ఉంది. ఆ వికృతాకారము తల మీద దీపంతో వెలుగుతున్న ఒక పళ్ళెం ఉంది. దానిని బట్టి ఆ రూపము సజీవమైనది కాక దీపం సెమ్మగా ఉపయోగపడుతున్నదా అనుకుంది. అది ఏమైనా తనకు అంతరాయం కలిగించినప్పుడు దాని జోలికి మాత్రం తనెందుకు పోవాలనుకుని కాంచనమాల దానిని దాటిపోనై ఉండగా ఆ పిశాచం వంటి స్త్రీ తల మీద దీపం సన్నగిల్లి ఆ ప్రదేశాన్ని అంధకార బంధురం చేస్తోంది. కాంచనమాల అది కనిపెట్టి ఆ దీపం కొంచెం ఉండగానే అంధకారాన్ని దాటిపోవాలన్న కంగారుతో అడుగు ముందుకు వేసేటప్పటికీ ఆ పిశాచరూపి, ఓసి సాహసి, ఎవరే నువ్వు? నేనిక్కడ ఉండగానే కళ్ళు మూసుకొని ముందుకు సాగుతున్నావే, నన్ను దాటిపోవటం నీ అబ్బతరమా? ఆగక్కడ అంది. ఆ పిశాచ కంఠాన్ని విని కాంచనమాల మొదట భయకంపితురాలైంది. వెంటనే ధైర్యాన్ని తెచ్చుకొని చేతిలోని ఖడ్గాన్ని జడిపిస్తూ, నీలాంటి అల్పులు ఈ ఖడ్గానికెందరో గురయ్యారు. నువ్వొక లెక్క. నాకు అంతరాయం కలిగించావంటే నీ తల మీద దీపము ఊడి కింద పడతాయి అని భయపెట్టింది. నీ ఖడ్గమంత గొప్పదేమో కాని ఏకనాథుడు అంత చేతగానివాడు కాదు. తన సర్వశక్తిని ఉపయోగించి నా ఉగ్ర రూపాన్ని తయారుచేసి ఇక్కడ నిలిపాడని నీకింకా తెలియదు కాబోలు. నాలాంటి ఉగ్రశక్తులింకా ఎన్నున్నాయో అవన్నీ అతని ప్రాణానికి రక్షణనిస్తున్నాయి. తెలుసు నాకన్నీ తెలుసు. తెలుసుంటే నా తలపై ఆరిపోతున్న దీపాన్ని ముందు ఆరిపోకుండా చెయ్యి. ఎలా? దాంట్లో చమురు లేదే? అదే. చమురెక్కడుందో చెప్పు, పోస్తాను. ఈ దేవినికి కావలసిన చమురు నీ శరీరంలో ఉంది. అంటే తెలుసునన్నావుగా, చెప్పు. నీ శరీరంలోని చమురంటే తెలీదా? నీ రక్తాన్ని ఈ పళ్ళెం నిండుగా పోస్తే ఈ దీపం వెలుగుతుంది, లేకుంటే ఆరిపోతుంది. ఆ చీకట్లో నుంచి నాలాంటి ఉగ్రరూపాలు 1000 పుడతాయి, చూస్తావా? కాంచనమాల ఆలోచించకుండా తన కుడి చేతిలోని ఖడ్గంతో చేతికి గాయం పెట్టుకుని అందులో నుంచి వచ్చిన రక్తాన్ని ఆ దీపపు పళ్ళెంలో దిమ్మరించింది. పిశాచ రూపం చెప్పినట్లు దీపం మారిపోకుండా ఉజ్వల కాంతితో వెలగటాన్ని చూసి కాంచనమాల విభ్రాంతురాలైంది. పిశాచ రూపము అంతకంటే విభ్రాంతురాలై, అనుకోలేదు, నువ్వింతటి సాహసురాలివా? ఇక్కడ నీకేం కావాలి అని అడిగింది. కాంచనమాల కోసుకున్న తన చేతిగాయానికి చీర చెంగు చించి కట్టుకుంటూ, కపాలకామినిని చూద్దామని వచ్చాను అంది. ఓహో, చాలా పెద్ద పని మీద వచ్చావే. అయితే నా తల మీద దీపం పళ్ళాన్ని నీ తల మీద పెట్టుకుని ఈ మందిరం దాటిపో. ఆ తర్వాత నీకు శక్తి ఉంటే ముందుకు పోతావు, లేకుంటే అంతటితో నీ బ్రతుకు ఆఖరు అని పిశాచ రూపం చెప్పినట్లు చేయటానికి కాంచనమాల అంగీకరించటం వలన ఆ వికృత రూపము తన నెత్తిమీద దీపం తీసి కాంచనమాల నెత్తిమీద మోపి తాను వెంటనే అదృశ్యురాలైంది. కాని దోసెడు పళ్ళె ముందో లేదో అది 1000 మణుగుల బరువై ఉండటం వలన కాంచనమాల దాని భారానికి తట్టుకోలేక నేల కణగారింది. తలపై నుంచి క్రిందకి తోసి పారేయటానికన్నా అది శక్యం కాక ఆ దీపపు పళ్ళము విపరీతమైన బరువుతో ఆ సుకుమారిని నేలకు పెట్టి అణుస్తుంటే ఆమె భరించలేకపోతోంది. అబ్బా, ఇంతలోనే మోసం జరుగుతుందనుకోలేదు. ఈ సంగతి ముందుగానే తెలిస్తే ఆ పిశాచ రూపాన్ని నా ఖడ్గంతో తెగటార్చి ఉండేదాన్ని కదా. ఇప్పుడేం దారి? ఈ భారము సహించలేనిదిగా ఉంది. లేవలేను, కదల్లేను. ఇప్పుడు నాకేం దారి?
నిజంగా తాహతుకు మించిన కార్యమునే తలపెట్టాను. ఇంతటితో నా బ్రతుకు ఆఖరు కాబోలు. ఇక నా ప్రియుడెక్కడా, నేనెక్కడా అని ఆమె దుఃఖపడుతూ ఉండగా తల మీద భారము కొంచెం తగ్గినట్లయింది. క్రమంగా పళ్ళెంలోని రక్తము ఆఖరయ్యేటప్పటికీ ఆమెకు ఆ బరువు పూర్తిగా తగ్గటము, రక్తాన్నంతటినీ పీల్చుకున్న తర్వాత దీపం మారిపోవటము జరిగింది. కాంచనమాల పళ్ళాన్ని క్రింద పడేసింది. తల మీద బరువైతే తగ్గింది గాని అంతటా అంధకార బంధురం. కన్ను పొడుచుకున్న మార్గం అగుపించటం లేదు. కాంచనమాల అందుకు భయపడకుండా చేతులతో తడుముకుంటూ మెల్లగా ఒక్కొక్క అడుగు ముందుకు వేయటం మొదలుపెట్టింది. ఎలాగూ అతి కష్టం మీద 10 అడుగులు దాటేటప్పటికీ దేదీప్యమైన వెలుతురు పట్టపగులు కంటే ఎక్కువ కాంతివంతమై కనిపించింది. అంధకారం గడిచి వచ్చిన ఆమెకు ఆ ప్రబల కాంతిని చూసేటప్పటికీ బ్రహ్మానందం కలిగింది. ఇక తన కార్యము సునాయాసంగా జరగటానికది శుభసూచకమని కపాలకామినిని కలుసుకొని ఏకనాథుడి చావు రహస్యాన్ని తెలుసుకుని వాణ్ణి తుదముట్టించవచ్చని ఆశపడింది. కానీ ఆ మరుక్షణంలో ఆమె కళ్ళు చెదిరిపోయేటట్లా మందిరం పైభాగం నుంచి రక్తవర్షం, భయంకర అట్టహాసాల పిడుగుల ధ్వని కురుస్తుంటే ఆమె భయంతో గజగజ ఉనికిపోయింది. ఆ దారుణ రక్తధారలు వర్షించటమేమిటో అర్థం కావటం లేదు ఆమెకు. ఆమె తన కర్తవ్యాన్ని తానే మరిచి రక్తవర్షాన్ని చూడలేక కళ్ళు మూసుకున్న సమయంలో అంతకంటే మహావిపరీతం సంతత ధారాపాతమై కురుస్తున్న ఆ నెత్తురు వాన ప్రతి చినుకు నుంచి వెలువడిన చుక్క ఒక 100,000 గండు తుమ్మెదలా అవతరించి ఆమె ముఖాన్ని, ఆమె కళ్ళను తమ వాడి కొండెములతో కుడుతూ ఉంటే ఆమె తాళలేక మూర్ఛితురాలైంది. ఆ అభాగ్యురాల మూర్ఛ నుంచి తిరుగు తేరుకుందో లేదో తర్వాత చూద్దాం. చంకలు తాచుపాముని పెట్టుకుని సంచరిస్తున్న మనిషిని ఎవరు రాణిస్తారు? అతనితో ఎవరు మాట్లాడతారు? అందువలన దయాసాగరు పూటకొక చోట రోజుకొక పల్లెగా తిరుగుతూ ఏకనాథుడి కోసము దేశమంతా గాలిస్తున్నాడు. శనిగ్రహంలాగా చంకలో పామొకటి దాపరించటం వలన ఏకనాథుని విషయం ఎవరినడిగి తెలుసుకోవటానికి గాని, ఎక్కడా మకాన్ చేయటానికి గాని అవకాశం లేకపోతుంది. అక్కడికి ఆ పాము నరుల కళ్ళకు కనిపించకుండా ఉత్తరీయంలో చుట్టి అతి జాగ్రత్తగానే మసులుకుంటున్నాడు. అయినా అది మరుగుపడకుండా అప్పుడప్పుడు తల ఎత్తుతూ ఉండటం వలన అతనికి ప్రయత్నభంగం కలగటము, చూసిన వారతని తరిమి కొట్టడము జరుగుతోంది. కడుపులు గంపెడాకలు ఒకవైపున, పరుల వల్ల కలిగే అవమానాలు ఇంకొక వైపున అతనికి మంట పుట్టించాయి. ఒక గ్రామ సమీపంలో చంకలోనున్న పామును అక్కడ పడేసి, ఓసి నీ ముఖమార్చా, నీ వల్లనే నాకిన్ని తిప్పలొచ్చాయి. లక్షణంగా రాజాస్థానంలో పండిత పదవిలో ఉన్నవాడికి కూట్లో దుమ్ము పోసావు, దేశాల పాలు చేశావు, చివరకు కడుపునకు తిండి నిలవటానికి నీడా లేకుండా చేస్తున్నావు. నన్నెందుకు ఇలా పట్టి పీడిస్తావు? నీకు నాకు ఏమిటి సంబంధం? ప్రపంచంలో నా అన్నవారు లేక ఏకాకినై నేను బ్రతుకుతూ ఉంటే నువ్వు నాకెక్కడ దాపురించావే? ఎన్నిసార్లు విసురు పారేసినా మళ్ళీ మళ్ళీ వచ్చి నా కాళ్ళకే చుట్టుకుంటున్నావు. ఇక నిన్ను ఉపేక్ష చేయను, కనికరించను. నీ తల నేలకేసి కొడతా, దెబ్బతో చావు అంటూ దయాసాగరుడు ఆ రోజు కోపోద్రిక్తుడై ఆ పాము తోకను బలంగా చేత్తో పట్టి దాని తలను నేలకు మోదటానికి పైకెత్తాడు. నాయనా, అహింసా నియమం మర్చిపోయావా? నువ్వు దయాసాగరుడివి కాదా అని ఏనాడో తల్లి చెప్పిన మాటలిప్పుడు అతని చెవులో గింగురుమన్నాయి. వెంటనే ఎత్తిన చేతిని భద్రంగా కిందకు దించి, అవును, అమ్మగారి ఆజ్ఞను మీరను, నేను చంపను, హింస మహాపాతకం అని పామును తిరిగి యథాప్రకారము ఉత్తరీయంలో చుట్టుకొని బయలుదేరుతూ ఉండగా ఒక పళ్ళవర్తకుడు కొన్ని అరటి పండ్లను ఒక గంప నిండా పెట్టుకుని గ్రామంలోకి పోతూ ఉండగా చూసిన దయాసాగరుడికి కడుపులో ఆకలి మరీ ఎక్కువైంది. ఓయి, నాకు పండ్లు కావాలి, గంపదించు అని దయాసాగరుడు అనగా వర్తకుడు గంపదించిన వెంటనే దయాసాగరుడు వెనక ముందు ఆలోచించకుండా గంపలోని కొన్ని పళ్ళు తీసి త్వరగా తిని ఆకలి తీర్చుకుంటూ ఉండగా వర్తకుడు విభ్రాంతుడై, ఏమయ్యా, బేరంసారం చేయకుండా ఇదేం పని అని అడిగాడు. దయాసాగరు పలకలేదు. అవునులే, అడిగిన పైకం ఇవ్వదలిచిన మహారాజుకు బేరమెందుకు అని వర్తకుడు తిరిగి అని అన్నదానికి కూడా దయాసాగరుడు బదులు చెప్పలేదు. మరికొన్ని పండ్లు తిని ఆకలి పూర్తిగా పోగొట్టుకున్నాడు. కడుపు నిండితే కైలాసం అన్నట్లు అప్పుడు మాత్రమే వర్తకునితో మాట్లాడే అవకాశం అతడికి కలిగింది. బేవని తేంచుకుంటూ బరువెక్కిన కడుపుతో, ఏమంటావు
ఈ పండ్లు నీ సొంత తోటలోనివా అని అడిగాడు. సొంత తోటే గాని అప్పు చేసుకున్నాను. శెట్టి వడ్డీకి వడ్డీ పెంచి ఎప్పుడు ముంచుతాడోనని భయంగా ఉంది. మొన్న గాలివానికి తోటంతా నాశనమైంది. రాగి పైసా రాబడలేదు. శెట్టి తోటని వేలం వేయిస్తానంటున్నాడు. ఏం చెప్పుకోనయ్యా నా బతుకు. అయ్యో పాపం, పోయిరా. పళ్ళకి డబ్బు అది ఉంటే ఇంత దూరం ఎందుకు వస్తాను? ఉద్యోగం పోయింది, దేశ దిమరునై తిరుగుతున్నాను. ఆకలి మండిపోతుంటే నీ దగ్గర పళ్ళు తిన్నాను. నాలాంటి వాడు తింటే నీకు మంచిదైతుందిలే. నా దగ్గర డబ్బు లేదు, పోయిరా. చాలేవయ్యా, నీ మాటలెవరు నమ్ముతారు? జరీ దుస్తులు జోరుగా ధరించిన పెద్ద మనిషివి. డబ్బు లేనివాడేవైతే పళ్ళెందుకు తింటావు? త్వరగా నీకు తోచిందివ్వు, పోవాలి. ఉంచుకొని లేదనటం లేదు. ఓహో, నేను ఊరుకోను. నీ దగ్గర డబ్బు లేకపోవడం ఏమిటి? చంకలో ఉన్న మూట తీయి. అది డబ్బు కాదు నాయనా, ఏది చూపించు. వద్దొద్దు, నా మాట నమ్ము, వెళ్ళిపో. దయాసాగరు చంకలోని మూట వీపి చూపటానికి కూడా అంగీకరించినందువలన వర్తకుడు అది నిజంగా డబ్బు మూటేనని నమ్మి కోపంతో దాన్ని పట్టిలాగ్గా అందులో నుంచి సర్పరాజు క్రిందపడి పడగనెత్తింది. వర్తకుడి గుండెలు చెదిరిపోయాయి. పళ్ళ గంపని క్రింద వదిలేసి, నీకు పుణ్యం ఉంటుంది, నిన్ను డబ్బడగను, ఇంకా కావలసినన్ని పళ్ళు తీసుకో అని బ్రతిమలాడాడు. దయాసాగరు తిరిగి తన పామును యథాప్రకారము ఉత్తరీయంలో కట్టుకున్నాడు. వర్తకుడు పడిపోయిన పళ్లను తిరిగి గంపకెత్తుకొని తన పని అయిపోయిన తర్వాత కడుపు నిండా పళ్ళు తిని డబ్బులు అడిగితే పాముని మీద కుదులుతావా? ఇదే నా మర్యాద అన్నాడు. పాముని నేను వదలలేదు, నువ్వు గదా లాగావు. సరి, దానికేం గాని ఈ ఊళ్ళో ఏకనాథుడు అనే పేరుగల ఆసామి ఎవరైనా ఉన్నాడా అని అడిగాడు దయాసాగర్. ఓ ఉన్నాడు, చెప్పవేమయ్యా. అతడు గాని నీకు చుట్టమా? అయితే నా పళ్ళ డబ్బులు ఎక్కడికి పోతాయి? రా, ఆ ఇంటికి తీసుకుపోతా అని పళ్ళవర్తకుడు చెప్పగా దయాసాగరు సంతోషంతో అతన్ని అనుసరించి గ్రామంలోకి పోయాడు. ఒక ఇంటి అరుగు మీద కూర్చొని పద్దులు రాసుకుంటున్న దీర్ఘకాయుణ్ణి దయాసాగర్కు చూపి, అదుగోనయ్యా మీ చుట్టం, ముందర నాకు డబ్బులు ఇప్పించు అన్నాడు. ఇంటి యజమాని ఆ మాటలు విని ఆశ్చర్యంతో, మా చుట్టమా అని పళ్ళవర్తకుడిని అడిగాడు. లేకుంటే వెతుక్కుంటూ మీ ఇంటికెందుకు వస్తాడు అని పళ్ళవర్తకుడు బదులు చెప్పాడు. ఇంటి యజమాని దయాసాగరు ఒకరి ముఖాల్లోకొకరు ఆశ్చర్యంగా చూసుకోవటం మొదలుపెట్టారు. మీ పేరు ఏకనాథుడా అని దయాసాగరుడు అడగ్గా, కాదు, లోకనాథుడు అన్నాడు ఆ ఇంటి యజమాని. అయితే క్షమించండి, ఈ పళ్ళవర్తకుడు మీ పేరు ఏకనాథుడని తీసుకుని వచ్చాడు అన్నాడు దయాసాగర్. ఏరా, నీకు బుద్ధి లేదా? నా పేరు లోకనాథుడైతే ఏకనాథుడని చెబుతావా? ఒక్క అక్షరమే కదండి తేడా. ఏం కొంప మునిగిందని అలా అరుస్తారు? ఆ తేడా నా చెవికి వినిపించలేదు. మీకు చుట్టం గామూసని తీసుకుని వచ్చా. చాలా దూరం నుంచి వస్తున్నాడల్లే ఉంది. పెద్ద మనిషికి భోజనం పెట్టి పంపించండి అని లోకనాథుడికి చెప్పి పళ్ళవర్తకుడు దయాసాగరుడితో, ఈయనే బాబయ్య, ఊళ్ళోకి పెద్ద శెట్టి, తోటని తాకట్టు పెట్టుకుని నాకు అప్పు పెట్టిన షావుకారు. చాలా మంచివాడు. ఎవరొచ్చినా భోజనం పెట్టి పంపుతాడు. ఇక్కడికొచ్చి వెళ్ళిన వారందరూ ఈయన మంచివాడని చెప్పుకుంటారు అని చెబుతూ ఉండగా లోకనాథుడు పళ్ళవాని వైపు ఒకసారి చురుచురా చూసి, సరే కూర్చోండి అని విధిలేక దయాసాగర్ను గౌరవించాడు. తన పళ్ళ డబ్బులు కూడా రాబట్టుకోవాలని వర్తకుడు వెళ్లకుండా అక్కడే ఉన్నాడు. మీదేవూరండి అని శెట్టి అడగగా, విల్లూరు. ఈ గ్రామం ఎందుకొచ్చారు? ఈ గ్రామం రావాలని కాదు, ఏకనాథ్ అనే ఒక మహాపండితుని గురించి వెతుకుతూ ఉండగా ఈ పళ్ళవర్తకుడు ఆ పేరు సరిగ్గా వినక కాబోలు మీ ఇంటికి తీసుకుని వచ్చాడు. ఏదో అయిపోయింది, భోజనానికి లేవండి. మీ దయకు చాలా సంతోషం. ఇప్పుడే కడుపు నిండా పళ్ళు తిన్నాను, నాకు ఆకలిగా లేదండి. అలా వీల్లేదు, మా ఇంటికి వచ్చిన వాళ్ళు భోజనం చేసి పోవాలి. మా మంచిని గురించి నలుగురికి చెప్పి తీరాలి అని శెట్టి లేచి నిలుచుని దయాసాగర్ని మరీ ఎక్కువగా నిర్బంధం చేయడం మొదలుపెట్టాడు. కానీ నిజంగా ఆకలి లేక కడుపు నిండా పళ్ళు తిని ఉన్న దయాసాగరు, అయ్యా క్షమించండి, నేనిప్పుడు మీ ఇంట్లో భోజనం చేయలేను అంటూ మెల్లగా లేచి వెళ్ళబోతూ ఉండగా శెట్టి అతని చేతిని పట్టుకొని, నా మాట వినండి, మా ఇంటికి వచ్చిన వారెవరూ ఇంతవరకు భోజనం చేయకుండా వెళ్ళిన వారొక్కరు కూడా లేరు. ఒకనాడు మీరొక్కరు ఈ విధంగా వెళ్ళిపోతే మా ప్రతిష్టకు భంగం, మా గౌరవానికి నష్టం. రండి రండి అని లాగటం మొదలుపెట్టాడు. దయాసాగరు అతని పట్టు వదిలించుకొని వెళ్ళిపోవటానికి పెనుగులాడుతూ, అయ్యయ్యో వద్దండి, నాకు నిష్ట నియమాలు చాలా ఉన్నాయి. ఎవరింట్లో పడితే వారింట్లో నేను భోజనం చేయను అనగానే, ఏమంటున్నావు?
మేం కులం తక్కువ వాళ్ళమా, గోత్రం తక్కువ వాళ్ళమా? నువ్వు మా ఇంట్లో భోజనం చేసి తీరాలి అని శెట్టి. చెయ్యను అని దయాసాగరు. ఇద్దరు లాగులాటలో పెరుగులాడుతున్న సమయంలో దయాసాగర్ చెంకలోని మూట జారి క్రింద పడింది. అందులో ఉన్న సర్పరాజు యువతలికి వచ్చి పడగ పైకెత్తడంతోనే శెట్టి భయంతో పరిగెత్తి పరవళ్ళు తొక్కడం మొదలుపెట్టాడు. ఏ ముందా పావును తీయి, ఆ జాతి పేరు వింటేనే నా గుండె లాగిపోతాయి అని శెట్టి భయంతో వణుకుతూ ఉండగా, బాబయ్య ఇదే సమయం శెట్టితో చెప్పి నా వడ్డీ కొట్టించేయండి. పిల్లలు గలవాణ్ణి, నా తోట కాస్త వీడు పడేసుకున్నాడంటే పెళ్ళాం బిడ్డలతో నేను పస్తులుండి చావాలి, నిరాధారంగా మాడిపోవాలి అని పళ్ళవర్తకుడు దయాసాగరుణ్ణి మెల్లగా బ్రతిమలాడుకున్నాడు. ఓరి నీ దుంపదెగ, చుట్టమంటూ ఈ పాములు వాడిని నా ఇంటి మీదకి ఎక్కించి పైగా వాడితో ఏమిట్రా గుసగుసలాడుతున్నావు అని శెట్టి పళ్ళవానిపై మండిపడుతూ, ఏమయ్యా పామును తీవయ్యా బాబు, ఎంత పడగా ఎంత పొడుగు, ఆ భయంకర రూపం చూస్తేనే నా ప్రాణాలు ఎగిరిపోతున్నాయి. నీకేం కావాలన్నా ఇచ్చుకుంటాను, ముందర పామును తీసి దాచు. శెట్టిగారింట్లో జరుగుతున్న గలాభావిని గ్రామస్తులు 10 మంది అక్కడ మూగారు. శెట్టిగారి స్థితిని పడగ ఎత్తి ఆడుతున్న పాముని చూసి నోట మాటలు రాక దూరంగా నిలుచొని స్తంభించిపోయారు. ఈ పళ్ళవర్తకుడి వడ్డీ కొట్టేస్తావా మరి అని దయాసాగరుడు శెట్టినడగ్గా, వడ్డీ కాదయ్యా, మొత్తమంతా కొట్టిపారేస్తాను. వాడి నాకు రాగి పైసా ఇయ్యొద్దు, ముందర ఆ పాముని దాచు అని శెట్టి దండాలు పెట్టాడు. నీకున్న లక్షల్లో ఒక పేదవాన్ని బాకీ పోతే నష్టమేమీ లేదు అని దయాసాగరుడనగా, అవునయ్యా బాబు, నష్టం లేదు, వాడిని రాగి పైసా ఇయ్యొద్దన్నా పత్రం పట్టుకొచ్చి చింపేస్తాను అంటూ శెట్టి లోపలికి వెళ్ళి పళ్ళవర్తకుడి పత్రం తెచ్చి అందరి ముందర ముక్కలు ముక్కలుగా చించి పారేశాడు. అప్పుడు దయాసాగరుడు పాముని యథాప్రకారము ఉత్తరీయంలో చుట్టుకొని, చాలా సంతోషం, సెలవు అని యువతలకు వస్తూ ఉంటే ఆ పాము తమపై ఎక్కడ వదలబడుతుందో అని మూగిన గ్రామస్తులు పరుగులెత్తారు. 2 పళ్ళు తిన్నావో లేదో, కొండంత ఉపకారం చేశావు మహారాజా అని పళ్ళవర్తకుడు దయాసాగరుకు దండాలు పెడుతూ అతన్ని సాగనంపటానికి సంతోషంతో అనుసరించాడు. విషకన్య జానపద నవల 32వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.